నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో 3 గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఏపీఓ రాజమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండలంలోని చెరోపల్లిలో శ్మశానం అభివృద్ధి పనులను మనుబోలు పంచాయతీ బద్వేల్ క్రాస్ రోడ్ సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో కాల్వ పూడికతీత పనులతో పాటు మడపనూరు హార్టికల్చర్ కింద 2 పనులు మంజూరు అయ్యాయని, ఆయా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉపాధి పనులు జరుగుతున్న గ్రామాలకు వెళ్లి పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. తమకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేస్తూ ఉపాధి కూలీలను ప్రోత్సహించడం జరుగుతుందని, ప్రతి కుటుంబం 100 రోజుల పని దినాలను పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అనుకోండి అప్పుడేమవుద్ది, ఒక్కరు తగ్గించి చేసినా అది అందరి మీద గ్రూప్ మొత్తానికి కాబట్టి అందరు కలిసికట్టుగా చేసుకోండి. ఒకవేళ ఎవరన్నా చేయలేని దాన్ని కవర్ చేసుకోండి. గ్రూప్లో మీ సభ్యులందరూ పడతాయి, ఖచ్చితంగా పడతాయి. కానీ మీరు కొలతలు తగ్గించకూడదు. తగ్గించారంటే తగ్గుతాయి డబ్బులు. మీరు ఇస్తారు కదా, ఎంత కొలత ఇస్తున్నారు ఇప్పుడు? ఒక్కొక్కరికి 7 మీటర్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ఆమె ఏం చేస్తుంది, 7 మీటర్లు చేయకుండా 3.5 మీటర్లు చెప్తున్నా. సపోజ్ మీ గ్రూప్లో 10 మంది ఉంటే 10 మంది 7 మీటర్ల లెక్కన. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ చెర్లోపల్లి గ్రామ పంచాయతీ వర్క్ విజిట్ వెళ్ళడం జరిగింది. అక్కడ 100 మంది కూలీలు వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ శ్మశానం చుట్టూ ట్రెంచి, అంటే పశువులు ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరు కూడా ఆక్యుపై చేయకుండా శ్మశానానికి చుట్టూ ట్రెంచ్ వర్క్ జరుగుతుంది. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ ఒక 4 రోజుల నుంచి ఈ వర్క్ అక్కడ చేస్తూ ఉన్నారు చెర్లోపల్లి గ్రామ పంచాయతీ ఉపాధి కూలీలు. ఫస్ట్ ఈ వర్క్ విజిట్ చేశాను. అక్కడ కూలీలందరూ కూడా బాగా చక్కగా చేస్తూ ఉన్నారు. 300 రూపాయలు గిట్టుబాటు అయ్యే విధంగా కొలతలు ఇవ్వడం జరిగింది. మా ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు అందరూ కూడాను అదే విధంగా చేస్తున్నారు. ఆ తర్వాత ఆ వర్క్ విజిట్ అయిన తర్వాత రెండో గ్రామ పంచాయతీ మనుబోలుకు సంబంధించి మనుబోలు ఉపాధి హామీ కూలీలు బద్దెవోలు రోడ్డు క్రాస్ రోడ్డు దగ్గర శివాలయం ఉంది. ఆ శివాలయం దగ్గర పెద్ద కాలువ ఉంది, పంట కాలువ పూడికతీత పని చేస్తున్నారు. సంగమేశ్వర స్వామి టెంపుల్ ముందు వస్తుంది ఆ గుడి. అక్కడ కూడా ఒక 85 మంది వేసేకర్స్ వర్క్ చేస్తున్నారు. అక్కడ కూడా వెళ్ళి వర్క్ విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ వర్క్స్ విజిట్ ఇవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ప్రతిరోజు ఏపీఓస్ ఫీల్డ్లో పొద్దున్నే విజిట్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసుకున్నారు. అదేవిధంగా మేము మా పై అధికారుల ఆదేశాల మేరకు మేమన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. డైలీ 3 వర్క్స్ 3 గ్రామ పంచాయతీలు 3 వర్క్స్ చేయాలి. అలాగే ఆ 2 అయిపోయిన తర్వాత మరలా మడమనూరు గ్రామ పంచాయతీకి వెళ్ళడం జరిగింది. మడమనూరు గ్రామ పంచాయతీలో హార్టికల్చరు, డ్రాగన్ ఫ్రూట్ అంటే హార్టికల్చర్ వర్క్ కింద 2 వర్క్స్ శాంక్షన్ చేస్తున్నాము. ఆ వర్క్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయని ఒకసారి వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా 3 గ్రామ పంచాయతీలు 3 వర్క్స్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇలాగే ప్రతిరోజు కూడా విజిట్ చేస్తాము. ఎక్కడైనా సరే మేము లేబర్ మొబిలైజేషన్ కోసం, అంటే ఉపాధి హామీలో ఎక్కువ మంది లేబర్ మాకు టార్గెట్ ఇచ్చిన దానికి అనుకూలంగా వచ్చే విధంగా దీనికి లిమిటేషన్ అనేది ఏం లేదు. టార్గెట్ కంటే ఎక్కువ మంది కూడా రావచ్చు. ఈ ఉపాధి హామీ పనులు అందరూ కూడా మనుబోలు గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని అందరూ కూడా పనులకి వచ్చి ప్రతి కుటుంబం కూడా 100 రోజులు పూర్తి చేసుకోవాలని అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.